దొంగలు వదలడం లేదు. అందిన కాడికి దోచుకొని వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఆత్మకూరులో అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. పాత బస్టాండ్ సమీపంలో ఉన్న శివాలయంలో దొంగలు పడ్డారు. ఆలయ తాళాలను పగలగొట్టి దొంగలు హుండీని దోచుకెళ్లారు. ఆలయ పూజారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆలయంలో వెండి ఆభరణాలు, డబ్బులు ఉన్నట్లు ఆలయ పూజారులు తెలిపారు. మా గుడి నెంబర్ చూశాడు రమణయ్య గారని చూసి నాకు ఇన్ఫార్మ్ చేస్తే నేను పావుతో కరెంట్కి వచ్చి చూశాను. నేను అప్పటికే తాళాలు ఓపెన్ చేసేసి హుండీలో పెట్టుకోండి హుండీలో ఉన్నటువంటి ద్రవ్యాన్ని దాదాపు 15,000 దాకా ఉంటుంది తీసుకెళ్లారు. ఆ బీరువాలో ఒక 200 గ్రామ్స్ దాకా వెండి ఉంటుంది. చిన్న చిన్న సామాన్లు ఆర్నమెంట్ మెటల్ వెళ్ళిపోయింది. మిగతా సామాన్లు వెళ్ళలేదు. గర్భగుడిలో సామాన్ తీసుకెళ్తాం. మొత్తం అంచనా ఎంత ఉండదు? మీరు వెళ్ళాక ఉండొచ్చు. ఆ హుండీని కనెక్షన్ అది కావచ్చు. గుడికి ఏమైనా సీసీ కెమెరాలు ఉన్నాయా? లేవండి, గుడికి సీసీ కెమెరాలు ఏమో అరేంజ్ చేయలేదు. ఆలయం తరఫున మీరు కంప్లైంట్ ఇచ్చారేమన్నా? అంటే అక్కడ కేసు పోలీసు వాళ్ళకి రిమాండ్ చేస్తే వాళ్ళు వచ్చి చేయాల్సినటువంటి ఒక ఫోటో తీసుకుని వెళ్ళారు. పోలీసులకి ఇచ్చారు. వాళ్ళు కూడా వచ్చారు. ఆ యొక్క పరిణామాలు కూడా వాళ్ళు పరీక్షించి వెళ్ళారు.